లేదు, మదర్ టచ్ లేదు, బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు. ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశా. మమ్మీ నేను ట్రై చేశా. చూస్తే షాక్. బేబీ అసలు యాక్సెప్ట్ చేయలేదు. నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు నా బేబీకి. తను ఏడుస్తూ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తుందనుకోండి. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సలోమి. ఈ వీడియోలో నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్నది ఎలా హారబుల్‌గా ఎండ్ అయింది? ఎందుకలా అయింది? నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? అన్నది నేను షేర్ చేయబోతున్నాను. అలాగే నాలా ఎవ్వరు కూడా ఈ మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు అని అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాననమాట. అండ్ ఇంకొకటి, ఎవరైతే కిడ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో లేదా న్యూ మామ్స్ ఉంటారు కదా! వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి మీరు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం. సో, నా బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇంత హారబుల్‌గా ఎండ్ అవ్వడానికి కారణం ఏంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. దానికన్నా ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ మాట. చిన్న స్టోరీ మీకు పూర్తిగా అర్థం కావటానికి. అసలు ఏమైందంటే 7 హిల్స్ హాస్పిటల్‌లో నాకు బేబీ పుట్టిందన్నమాట. ఇషా పాప 4:35కి అలాగే ఎర్లీ మార్నింగ్ పుట్టిందన్నమాట. నాకు 2 టైమ్స్ స్టిచెస్ అయ్యాయి. అండ్ మెన్సెస్ పడ్డాయి. కారణం ఏంటి అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు సరిగ్గా వేయలేదన్నమాట. సో, బ్లీడింగ్ హెవీగా అయిపోవటం వల్ల తర్వాత నాకు ఇక్కడ ఆపరేషన్ థియేటర్‌లో అనస్థీషియా చేసి ఐసీయూలో పెట్టేశారన్నమాట నన్ను. అలా బేబీ 4:35 పుట్టింది. నేను బేబీ ఎప్పుడు కలుసుకున్నామంటే 3 PM కలుసుకున్నాం. అప్పటిదాకా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఏమి చేయలేదు. అక్కడే పోయింది కనెక్షన్. మా ఇద్దరికి అక్కడే మేము సెపరేట్ అయిపోయాం. అండ్ నేను లేని టైంలో బేబీకి మా బ్రదర్ చేత తెప్పించి బేబీకి బాటిల్ ఫీడింగ్ చేసేసారు ఫార్ములా మిల్క్. దీనివల్ల నాకు ఎంత కష్టాలు వచ్చాయంటే అండి, అబ్బా! నిజంగా అది చేయకుండా ఉండుంటే నాది వేరేగా ఉండేది స్టోరీ. టర్న్ అయిపోయేది వేరేగా. నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతుంటా. ఎందుకిలా అయింది అని చెప్పి. ఆపాల్సింది, చెప్పి ఉంచాల్సింది నర్సులకి. చెయ్యకండి ఇలాగా, బాటిల్ ఫీడ్ చేయకుండా ఉండాల్సింది. నర్సులు వాళ్ళకి తెలీదా? బాటిల్ ఫీడ్ చేయకూడదని. బాటిల్ ఫీడ్ చేయడం ఎంత నష్టమో చెప్తాను చూడండి. సో, బాటిల్ ఫీడ్ చేసేసారు. తర్వాత నాకు రూమ్ కూడా అలాట్ చేయలేదన్నమాట. ఐసీయూలో ఉన్నాను. మాకు మెడికల్ ఫెసిలిటీ ఉంది. మెడికల్ కార్డ్ ఉంది. అయితే ఇలా మాకు ఫ్రీ కాబట్టి రూమ్ త్వరగా అలాట్ చేసేయాలి కదా! అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ కోసం అని చెప్పి సమ్ ప్రాసెస్ చేస్తున్నారు. అది అవ్వట్లేదు. రిజెక్ట్ అవుతుంది. ఏం వెరిఫికేషన్ అండి? డైరెక్ట్‌గా పేషెంట్ నేనే, జాబ్ చేస్తుంది నేనే, మెడికల్ కార్డ్ నాదే. నేనే డైరెక్ట్‌గా జాయిన్ అయిపోయి చేస్తుంటే ఇంకేంటి వెరిఫికేషన్ అక్కడ? నేనా కాదా అన్నట్టుగా. ఇది నాకు ఇరిటేటింగ్ అనిపించింది. ఏంటి సర్వీస్ ఇంత బ్యాడ్‌గా ఉందని చెప్పి 7 హిల్స్ హాస్పిటల్‌లో. అయితే అలా నాకు రూమ్ అయితే అలాట్ చేయలేదు. ఎప్పుడో 4:35కి డెలివరీ అయితే నాకెప్పుడు ఇచ్చారు రూమ్ అంటే 2:00 రూమ్ ఇచ్చారు. అండ్ 3:00కి పాప నాకు పట్టుకొచ్చారు నా దగ్గరికి. అది కూడా బాటిల్ ఫీడ్ చేసేసి. ఎంత దారుణంగా చూడండి అసలా. సో, దీనివల్ల నాకెంత ప్రాబ్లమ్ వచ్చిందంటే బేబీకి నాకు సెపరేట్ చేయడం వల్ల నేను బేబీకి పట్టలేకపోయాను పాలు. ఓకే. తర్వాత రూమ్‌కొచ్చేసాం ఇద్దరము. హ్యాపీ. నా పాపతో కాసేపు నేను అలా ఆడుకున్నాను. నచ్చింది నాకు. ఎంజాయ్ చేశాను నేను ఆ టైంకి. ఆ టైంలో నా మైండ్ ఎలా ఉందంటే నాకు పాప పుట్టిందని ఒక హ్యాపీనెస్‌తో ఉన్నానన్నమాట. సో, తర్వాత నేను ఫుడ్ కూడా తినలేదు. ఆ హ్యాపీనెస్‌లో నేను ఫుడ్ కూడా తినాలని నాకు రాలేదు మైండ్‌లో. ఎనీహౌ తర్వాత నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను. అక్కడ క్యాంటీన్ సర్వీస్ ఉంది. హ్మ్. ఫుడ్ సర్వీస్ ఉన్నా కూడా వాళ్ళు ఫుడ్ డెలివరీ చేయలేదు నాకు ఆన్ టైమ్. మా బ్రదర్ నా కోసం బయటకి వెళ్ళి బ్రెడ్ పాలు పట్టుకొచ్చాడు. ఇలా అయిపోయింది నాది ఇంకా ఫస్ట్ డే. తర్వాత నేను నర్సులకి అడిగానన్నమాట. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి బేబీకి ఫీడ్ చేయడానికి. నాకు ఫస్ట్ టైము. మా మమ్మీ కూడా కొంచెం తెలియదు అని చెప్పేసి అన్నానన్నమాట. ఏ నర్స్ కూడా హెల్ప్ చేయలేదు. వాళ్ళ వర్క్‌లో బిజీ ఉన్నారో, లేకపోతే లేజీనెస్సో నాకు తెలీదు. వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు. అది చాలా బాధ అనిపించింది. ఎప్పుడు నా పాపకి ఫీడ్ చేద్దామా అని ఒక ఎక్సైటేషన్‌లో ఉన్నాను. బట్ పాలు రావట్లే నాకు. పాలు లేకుండా ఎలా ఫీడ్ చేయాలని కొంచెం డౌట్ ఉంది నా బ్రెయిన్‌లో. తర్వాత నెక్స్ట్ డే మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. అప్పటికి నాకు ఏ నర్స్ వచ్చి కూడా హెల్ప్ చేయలేదు ఈ ఫీడింగ్‌లో. సో, అలాగా బేబీకి నాకు కనెక్షన్ లేదు. చాలా సెపరేట్ అయిపోయాం చాలా. అండ్
కనెక్షన్ లేదు, మదర్ టచ్ లేదు, బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశా. ఇంటికి రాగానే మమ్మీ నేను ట్రై చేశా. చూస్తే షాక్. బేబీ అసలు యాక్సెప్ట్ చేయలేదు. నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. అసలు ఫీడ్ చేస్తుంటే తీసుకోవట్లేదు. ఏంటి ప్రాబ్లమ్ నాకు అస్సలు అర్థం కాలే. నేను ఎమోషనల్ అయిపోయాను. ఏడ్చేసాను. ఏంటిలా? ఎందుకు తను తాగట్లేదు? ఇలాగే ఒక అమ్మ పాలనేది ఎంత ఇంపార్టెంట్ ఒక బేబీకి. సో, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నామంటే, అలా మేము ప్రతిరోజు ట్రై చేసాం. తాగట్లేదు. చాలా గట్టిగా ఏడ్చేస్తుంది. నేనింకా బాటిల్ ఫీడింగే అని చెప్పేసి బాటిల్ ఫీడింగే నేను ఇచ్చానమాట. మరేం చేస్తాను? ఆకలి ఎలాగైనా తీరాలి కదా అని చెప్పేసి బాటిల్ ఫీడే చేశానేమో కొన్ని డేస్ అయితే. ప్రతిరోజు ట్రై చేస్తున్నా. తాగలేదసల. ఎన్నెన్నో ట్రిక్స్ మాట. ఇలా పిల్లో పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి అని అలా చెప్పడం వల్ల, పక్క వాళ్ళు అలా చెప్పడం వల్ల నేను అవే ఫాలో అయ్యాను. సక్ చేయాలి, అప్పుడే పాలొస్తే ప్రతి ఒక్కరు సేమ్ సజెషన్ ఇస్తున్నారు. ఈ పిల్ల మాత్రం సక్ చేయట్లేదు. మా పాప అసలు సక్కే చేయట్లేదు. ఏంటో నాకు అర్థం కాలే. ఎందుకు సక్ చేయట్లేదా అని చూస్తే నాకు ఏం అర్థమైందంటే బాటిల్ ఫీడింగ్ అయ్యే వాళ్ళకి, అలవాటయ్యే వాళ్ళకి ఈ నిప్పుల్ తీసుకోరమాట. ఐ మీన్ మదర్‌ది తీసుకోరమాట పాలు. మదర్‌ది కొంచెం స్లోగా ఫీడింగ్ అవుద్ది కదా! అదే బాటిల్ అనుకో ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ దానికి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు బేబీకి. సో, మా బేబీ అలవాటు పడిపోయిందన్నమాట. నిప్పుల నుంచి ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. డ్రాప్స్ చెక్ చేస్తే. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. అందుకు తిను నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకు తిను సక్ చేయట్లేదని నాకు అర్థమైంది అప్పుడు. తర్వాత అది కూడా బ్రాండ్‌ది కాదు. అంటే ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి డ్రాప్స్. తర్వాత నేను ఫోన్‌లో ఏదైనా బ్రౌజ్ చేశాననుకోండి, మా ఆయన గుడ్లగూబ కళ్ళేసుకొని చూస్తాడు ఒక పక్క. మా మమ్మీ గుడ్లగూబ కళ్ళేసుకొని చూస్తది. ఇద్దరు అటాక్ చేస్తున్నారు నా మీద. బేబీని పట్టించుకోకుండా నువ్వు ఫోన్ ఎందుకు నొక్కుతున్నావు అని చెప్పి నాకు ఫోన్ అసల నొక్కనివ్వలేదు. అసలు ఆపరేట్ చేయనివ్వలేదు నాకు. ఫోన్ చూడలేకపోయేదాన్ని. ప్రతి 2 అవర్స్ బేబీకి ఫీడ్ చేస్తూనే ఉన్నాను కదా! అలా బిజీ అయిపోయి అండ్ నాకు కూడా స్విచెస్ పడ్డాయి కాబట్టి ఆ టెన్షన్‌లో ఉండి నేను ఫోన్ అనేది ఆపరేట్ చేయలేదు. కానీ నాకు ఫోన్ ఇంపార్టెంట్ ఆ టైంలో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఎన్నో కాంప్లికేషన్స్ నేను ఫేస్ చేసినప్పుడు ప్రతిదానికి నేను సొల్యూషన్ చూసా. అవుత ఈ ఈ ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ అవుతుందా లేదా అని చూసా. నాకు ప్రతీది ఒక అడ్వైస్ లాగా నాకు గూగుల్ నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇచ్చిందన్నమాట. అది ఫాలో అవుతూ నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని సక్సెస్‌ఫుల్‌గా నేను చివరికి నార్మల్ డెలివరీతో వచ్చాను. సో, ఫోన్ అన్నది బ్యాడ్ థింగ్స్‌కి యూజ్ చేయొచ్చు. గుడ్ థింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే గుడ్ థింగ్స్‌కి యూజ్ అయింది నాకు ఈ విధంగా. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నాకు ఈ ఫోన్ అంతా నేను రిసర్చ్ చేస్తూనే నేను అలాగే నా జర్నీని పాజిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకెళ్ళాను. సో, అలాగే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకు తాగట్లేదు పిల్లలు? అంటే ఎందుకు బేబీ తాగట్లేదు? రీజన్ ఏంటి? ఏం చేయాలి? ఇది తెలుసుకుందామని నేను అనుకుంటున్నా. అండ్ మా హస్బెండ్‌కి, మా మమ్మీకి చెప్తే ఇలాంటివి అర్థం కావు. స్క్వీజ్ చేసుకో అంటాడు మా ఆయన. ఏమీ రావట్లేదు ఎలా స్విచ్ చేసుకుంటాను? అలా అయింది. తర్వాత 4 డేస్ అయితే బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు బేబీకి. తను ఏడుస్తూ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసిందనుకోండి. అంటే కావాలని చేయలేదు. బేబీకి అది తెలీదు కదా! బట్ అది ఎమోషనల్‌గా అయితే మేము కనెక్ట్ అయిపోయి మేము ట్రై చేస్తూనే ఉన్నాము గానీ, తను ఏడ్చడం వల్ల కొంచెం ఆపేసామన్నమాట. ట్రై చేయకుండా సరిగ్గా. అలా బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు ఫస్ట్ 4 డేస్ అయితే. అండ్ తర్వాత ఫిఫ్త్ డే ఏమైందంటే నాకు ఇది బ్రెస్ట్ అనేది కొంచెం హెవీ అయిపోయినట్టు అనిపించిందన్నమాట. అప్పుడు తర్వాత తెలిసింది మా పిన్ని చెప్పిందన్నమాట ఇలాగా స్క్వీజ్ చేస్తే నీకు పెయిన్ అన్నది రాదని చెప్పేసి అనిందన్నమాట. అప్పుడు నేను స్క్వీజ్ చేసి పడేసాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఫస్ట్ టైమ్ వచ్చిన యెల్లో కలర్ వస్తది కదా మిల్క్ అనేది ముర్రుపాలు అది చాలా ఇంపార్టెంట్. బేబీస్‌కి అది పట్టాలి. ఎందుకు అంటే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి అవి. అండ్ ఆ పాలు చాలా మంచిది. ఇమ్యూనిటీ లెవెల్ పెంచుతుంది అని చెప్పేసి విన్నాను. అది ఖచ్చితంగా ప్రతి బేబీకి పట్టాలట. ఫస్ట్ టైమ్ వచ్చే పాలు చాలా ఇంపార్టెంట్ బేబీకి. నాకు ఆ విషయం తెలీదు. నేనేం చేశాను పిచ్చిదానిలాగా స్క్వీజ్ చేసేసి పారేసాను బయటకి. అండ్ ప్రతి 2 అవర్స్‌కి స్క్వీజ్ చేస్తుంటే నాకు పాలు రావట్లే. అదే పాలు పడలేదేమో అనుకోని పాలు ఇంకా రాలేదేమో అని వచ్చాక అంటే వెయిట్ చేస్తున్నాను అనమాట నేను. వస్తదేమో అప్పుడు స్క్వీజ్ చేయాలేమో అనుకున్నా. తెలియక నేను ప్రతి 2 అవర్స్‌కి అయితే స్క్వీజ్ చేయలేదు. అంటే వస్తే చేద్దాం అన్నట్టుగా. నాకు డ్రాప్స్ రాలేదు. అసలు డ్రాప్స్ కూడా రాలేదు. నాకు అర్థం కాలే ఏం జరుగుతుంది స్టోరీ అంటే నాకు అర్థం కాలే.
అండ్ నేను ఫోన్ ఆపరేట్ చేస్తే మా హస్బెండ్ ఒప్పుకోడు, మా మమ్మీ ఒప్పుకోడు. ఇద్దరు గుడ్ల గొబ్బల్లా చూస్తారన్నమాట నేను ఏమైనా ఫోన్ పట్టుకుంటే. బేబీ ఉండగా కూడా నువ్వు ఫోన్ నొక్కుతున్నావు, పిచ్చిదాన్ని వెరుదానని తిట్టారు నన్ను. వాళ్ళ వల్ల నేను ఫోన్‌ని కూడా ఆపరేట్ చేయలేదు. నో ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. తర్వాత ఏమైంది, మేబీ ఒక 2 డేస్ తర్వాత అలా స్విచ్ చేసిన తర్వాత నాకు కొంచెం వైట్ పాలు అయిపోయాయన్నమాట. వైట్‌గా పాలు రావడం స్టార్ట్ అయింది. అప్పుడేమైందంటే నేను అది బేబీకి ఫీడ్ చేద్దాం అనుకున్నా. ఇలా ఉగ్గు గిన్నె అంటారు కదా! దాని ద్వారా ఫీడ్ చేద్దాం అనుకున్నా. ఫీడ్ చేశాను, తాగింది తను. బట్ వెరీ లిటిల్ అమౌంట్ మాట. అప్పుడు తను 30 ఎంఎల్ తాగుతుంది ఐ థింక్. 30 ఎంఎల్ తాగుతుంది ఆ టైంకి తను. నేను మాత్రం డ్రాప్స్ లాగా చిన్నది ఇస్తున్నా. అసల సప్లై లేదు నాకు. ఏంటో నాకు అర్థం కాలే ఏంటా అనేసి. ఇలా 1 మంత్ అంతా గడిచిపోయింది. నేను ట్రై చేయడం, తను ఏడవడం, నేను వదిలేయడం. అంతే. ఏం చేయలేదు నేను. సో, ఇలా 1 మంత్ అంతా నేనసలా ఫీడ్ చేయలేదు. అలాగే ఇంకా టైం పాస్ అయిపోయింది. తర్వాత సెకండ్ మంత్‌లో ఎంటర్ అయ్యాను కదా! సెకండ్ మంత్‌లో కూడా ట్రై చేసాము. నేను స్క్విజ్ చేసుకునేదాన్ని హ్యాండ్‌తో. ఆహ్, కొన్ని డేస్ పోయాక నేను ఫోన్ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశా. మా హస్బెండ్ నా దగ్గర లేరు కాబట్టి, ఇంకా మమ్మీతో కొంచెం గొడవ పడి నేను ఫోన్ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తే, చూస్తే అప్పుడు అర్థమైంది నాకు. సెకండ్ మంత్ ఎప్పుడు అది కూడా ఎండింగ్‌లోనో అప్పుడు అలా తెలిసిందనమాట. ఏంటి ఈ ఒక కాన్సెప్ట్ ఉంది. డిమాండ్ అండ్ సప్లై. ఎంత డిమాండ్ చేస్తే అంత సప్లై పెరుగుతుందని చెప్పి. ఎంత స్క్వీజ్ చేస్తే అంత పాలొస్తాయని. సో, అలా స్క్వీజ్ చేయడానికి నా దగ్గర పంప్ లేదు. కొన్ని పంప్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ పంప్స్ ఉంటాయి. మాన్యువల్ పంప్స్ కూడా ఉంటాయి. నేను ఎలక్ట్రిక్ పంప్ తీసుకున్నా. లవ్ ల్యాప్ అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పి. స్క్వీజ్ చేసుకోవడానికి. అలా ప్రతి 2 అవర్స్ నేను స్క్వీజ్ చేసేదాన్ని. అండ్ దాన్ని నేను బేబీకి ఇచ్చేదాన్ని. బాటిల్ ఫీడింగ్ చేసేసి. అలా కొంతవరకు అది కూడా తను 60 ఎంఎల్ తాగితే నాకు 5 ఎంఎల్ వచ్చేది. అంత లో సప్లై. అండ్ నాకొకటి ప్రాబ్లమ్ కూడా ఉంది. నాకు హార్మోనల్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందన్నమాట. ఏంటి అంటే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వలన ఏమో నాకు అర్థం కాలేదు. అండ్ పీసీఓడి కూడా ఉంది. సో, ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మేబీ నాకు పాలు రాలేదేమో అనుకుంటున్నా. నాకు తెలీదు. అండ్ డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ అన్నది కూడా అప్లై చేస్తే మేబీ రావచ్చేమో. నేను ట్రై చేస్తూనే ఉన్నా. నేను ప్రతి 2 అవర్స్ స్క్వీజ్ చేసుకుంటూనే ఉంటున్నా. ఈవెన్ నేను నైట్ కూడా పడుకోకుండా 12:00కి, 2:00కి, 4:00కి, 6:00 అలా ఒక 4 టైమ్స్ అయితే నేను లేచి బేబీకి ఫీడ్ చేయటం. అండ్ నేను ఫస్ట్ నాది స్క్వీజ్ చేయటం, బేబీకి ఫీడ్ చేయటం. ఇలా నేను చేశాను. ఇంతవరకు నేను ఎఫర్ట్స్ పెట్టానన్నమాట మొదట్లో. తర్వాత అయినా నాకు ఇంక్రీజ్ అవ్వలేదు. అలాగే ఉంది. అండ్ ఏంటి మిస్టేక్ చేశాను ఇక్కడ అంటే నేను ఎక్కువ వాటర్ తాగలేదు. సరిగ్గా ఫుడ్ తినలేదు. ఇప్పుడు అంటారు కదా పెద్దవాళ్ళు, ఏంటి పథ్యాలు పాటించాలి, పథ్యం అంటారు కదా సంథింగ్. అంటే కొన్ని ఫుడ్సే తినాలి, అది కూడా ఫ్రై చేసుకునే తినాలి. అలా కొన్ని వెజిటబుల్సే తినాలి అని చెప్పి సంథింగ్ అలా ఉంది. రెస్ట్రిక్షన్ అన్నది. సో, అది ఫాలో అయ్యేదాన్ని నేను కూడా. మేబీ ఫుడ్ ఇంటేక్ లేదు, వాటర్ ఇంటేక్ లేదు. ఎలా అంటే వస్తాయి పాలు? ఎలా వస్తాయి పాలు? మిస్టేక్ చేస్తా నేను. బ్లండర్ మిస్టేక్ ఇదసల. చేయకూడదు ఎవరు కూడా ఇది. నేను చేస్తా. నాకు మిల్క్ సప్లై జరగలేదు. అండ్ బేబీ సక్ చేయట్లేదు అటు పక్క. నేను స్క్విజ్ చేసుకుంటూనే ఉంటున్నా. అది కూడా త్రూ పంప్. ఇంకొకటి పంప్ కూడా మనం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను అది సెలెక్ట్ చేసుకోలేదు కరెక్ట్‌గా. చీప్ క్వాలిటీ తీసుకున్నానేమో బహుశా. ఎఫిషియన్సీ అనేది బాలేదు. అది కూడా ప్రాబ్లమ్ అవ్వచ్చు. అయినట్టుందేమో నాకు. నాకంత ఎఫిషియంట్ వేగా అసల స్క్వీజ్ అయితే చేయలేదు. అదే డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ఏంటో మీకు తెలిసుండొచ్చు. ఎంత స్క్వీజ్ చేస్తే అంత మిల్క్ కావాలని చెప్పి ఆ సిగ్నల్ అన్నది బ్రెయిన్‌కి వెళ్తే అర్థం చేసుకొని అంత సప్లై అనేది పెరుగుతా ఉంటదన్నమాట. ఆ విధంగా. నేను ఇది ఎంత ట్రై చేసినా నాకు వర్కౌట్ అవ్వలే. అదేంటో నాకు అర్థం కాలే. తర్వాత నేను థర్డ్ మంత్‌లో అనుకుంటా. థర్డ్ మంత్ ఎండింగ్‌లో నేను లాక్టేషన్ కన్సల్టెంట్‌కి రీచ్ అయ్యానన్నమాట. ఆవిడేం చెప్పింది, ఆవిడ కూడా సేమ్ ఇదే చెప్పింది. ఏముందో ఇంటర్నెట్‌లో సేమ్ అదే చెప్పింది. ప్రతి 2 అవర్స్ స్క్వీజ్ చేసుకోవాలమ్మా అండ్ బేబీని సక్ చేయించాలమ్మా అని. మా బేబీ థర్డ్ మంత్ ఎండింగ్‌లో సక్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే సక్ చేయడం అలవాటు చేశానన్నమాట. అది కూడా ఎలా అంటే, ఇలా తనకు బాటిల్ పెట్టేసి, నిప్పులు పెట్టేసి, వెంటనే తీసేసి నాది పెట్టేసాను. ఈ ట్రిక్ మాకప్పుడు అర్థమైంది. ఓకే. ఇలా వర్క్ అయిందని చెప్పేసి, ఇలా నేను ప్రతిసారి చీటింగ్ చేసేదాన్ని. నాది పెట్టడం అలాగా. కానీ సక్ చేసినా కూడా నాకు యూజ్ అవ్వలేదు. అదేంటో నాకు అర్థం కాలే.
ఒకరోజు మా పని మనిషి ఏం చెప్పిందంటే, "నువ్వు బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం వల్లే తను నీది సక్ చేయట్లేదు సరిగ్గా. సో, నువ్వు బాటిల్ ఫీడింగ్ ఆపేసి నీది సక్ చేయించు" అని చెప్పిందన్నమాట. సక్ చేయించినా కూడా ఆ రోజంతా డల్ అయిపోయిందన్నమాట బేబీ. అప్పుడు నాకర్థమైంది. ఓకే. తనకి వెళ్ళట్లేదు. సప్లై లేదు నా సైడ్. ఏదో ప్రాబ్లమ్ ఉంది నా నుంచే అని చెప్పి నేను నెక్స్ట్ డే నుంచి బాటిల్ ఫీడింగ్ చేసేసా తనకి. సో, ప్రాబ్లమ్ నాకు. సప్లై అనేది నాకు అంటే పోయింది. ఆగిపోయాయి. పాలు వెనక్కెళ్ళిపోయాయి. అదే నేను ఫస్ట్ మంత్‌లో స్వీట్స్ చేసుకుంటూ ప్రతి 2 అవర్స్‌కి అలాగా బేబీ చేత సక్ చేయించుకుంటూ ఉండుంటే నాకు పాలు పడేవి. 100% నాకు రిజల్ట్ చూపించేది. సో, ఫస్ట్ మంత్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి మదర్‌కి. సో, ఆ ఫస్ట్ మంత్ అన్నది బాగా యుటిలైజ్ చేసుకోవాలన్నమాట. ప్రతి 2 అవర్స్‌కి స్క్వీజ్ చేసుకోవటం, బేబీకి చేత సక్ చేయించడం, ఫుడ్ కూడా మంచిగా తీసుకోవటం అండ్ రెస్ట్. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా పాలనేది వచ్చేస్తది ఫస్ట్ మంత్‌లోనే. సో, నాకైతే డిలే అయింది కాబట్టి నాకు పాలు వెనక్కెళ్ళిపోయి ఇంకిపోయింది. సో, నాలా మిస్టేక్ ఎవరు చేయకండి ప్లీజ్. కొంతమంది మరొకటి నైట్ టైమ్ ఫీడ్ చేయట్లేదన్నమాట బేబీకి. అలా ఫీడ్ చేయకపోవడం వల్ల కూడా సప్లై అనేది తగ్గిపోయి మీకు తక్కువైపోవచ్చు. సో, నైట్ అట్లీస్ట్ 2 టైమ్స్ అలాగా ఫీడ్ చేయాలి బేబీకి. సో, ఫుడ్ విషయంలో అయితే మటుకు మీరు అసలా పచ్చాలు అలాంటివేం చేయకండి. తినేయండి. నచ్చిన ఫుడ్ తినండి పర్వాలేదు. అండ్ కోల్డ్ వాటర్ తీసుకోకూడదు అదైతే కరెక్టే. కొంచెం లుక్ వార్మ్ వాటర్ తీసుకుంటే పర్వాలేదు. ఎక్కువ 3-4 లీటర్స్ అయితే తాగండి ప్రతిరోజు. బాగా వాటర్ తాగండి. ప్రతి 1 అవర్‌కి ఒకసారి అలా తాగండి నీళ్ళు. మంచిగా పాలు సప్లై నీళ్ళే మెయిన్ థింగ్ మాట. వాటరే మెయిన్ మాట. ఈ వాటర్ బాగా తాగితే పాలొస్తాయి మంచిగా. అండ్ ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. తినొచ్చు. మటన్ తినొచ్చు. చికెన్ మాత్రం అవాయిడ్ చేయండి. చికెన్ ఎందుకు తినొద్దు అంటున్నానంటే లూజ్ మోషన్స్ ఏమైనా పట్టుకోవచ్చేమో బేబీకి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అందుకు నేను చికెన్ అయితే అవాయిడ్ చేసేసాననమాట. నేను తీసుకోలేదు. మటన్ తిన్నప్పుడైతే మిల్క్ సప్లై అయితే పెరుగుతది. మీరు అది ట్రై చేయండి. మునగాకు కూర అంట కదా! ఫ్రై చేసుకొని తింటారు. అవి వర్కౌట్ అవుతాయి. తర్వాత వెల్లుల్లి బాగా తినమంటారు. అండ్ బ్రెడ్ అండ్ పాలు బాగా తీసుకోమంటారు. ఇలా మిల్క్ సప్లై పెరగాలంటే. అండ్ లాక్టో గ్రాన్యూల్స్ కూడా మిల్క్‌లో వేసుకొని కలుపుకొని తాగుతారు పెరగాలంటే. అండ్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే మటుకు సప్లై అయితే పెరుగుతుంది. అండ్ నాలా అయితే ఎవరు ఈ మిస్టేక్ అనేది రిపీట్ చేయకండి. అండ్ తర్వాత అంతేనండి. ఇది మాట. ఎంత హారబుల్‌గా అయితే నాది జర్నీ ఎండ్ అయిందనమాట. అండ్ తర్వాత 6 మంత్స్ తర్వాత బేబీకి మంచిగా ఫుడ్ అయితే ఫీడ్ చేస్తున్నాను. తన ఇమ్యూనిటీ లెవెల్ అలాగే పెరుగుతుందేమో అనుకుంటున్నాను. స్టిల్ నాకు ఫ్యూచర్‌లో భయమేస్తుందన్నమాట. సెకండ్ బేబీకి ఎలా అవుతాయి నాకు అంటే విన్నాను నేను. జస్ట్ మొదటి బేబీకి పాలు సరిగ్గా పట్టనప్పుడు సెకండ్ బేబీ కూడా అదే సేమ్ రిపీట్ అవుతది అని చెప్పేసి విన్నానన్నమాట. అంటే పాలు పడవు అనేసి. నాకది భయమేస్తుందన్నమాట. మీకేమైనా తెలిస్తే కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా ఇలాగే అవుతుందా? నేనైతే టెన్షన్‌తో ఉన్నాను. ఇలాంటివి గూగుల్‌లో దొరకవు కదా! అందుకే అడుగుతున్నా. సో, ప్లీజ్ ఇదైతే కామెంట్ చేయండి. అంటే నిజంగా ఫస్ట్ బేబీకి పాలు సరిగ్గా పడకపోతే సెకండ్ బేబీ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందా? పాలు పడతాయా? పడదా? కొంచెం ఇది కామెంట్ చేయండి నాకు చెప్పండి. సో, ఇది మాట నాది ఎక్స్‌పీరియన్స్ ఇంత టెర్రిబుల్‌గా అయితే ఉంది. అండ్ మీ మదర్స్ ప్లీజ్ మీరైతే కేర్ తీసుకోండి. ఇలాంటివి జరగకుండా అండ్ ఇలాంటి మిస్టేక్స్ అయితే రిపీట్ చేయకండి. వాటర్ బాగా తాగండి. నచ్చిన ఫుడ్ తినండి. లైఫ్ ఎంజాయ్ చేయండి మీరు మంచిగా ఫుడ్ తింటూ. బేబీకి అయితే అన్ని న్యూట్రియంట్స్ అయితే మీ పాల ద్వారా చేరాలి. సో, ఖచ్చితంగా అయితే పాలైతే మీరు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అన్నీ తినండి. వార్మ్ వాటర్ తీసుకోండి గానీ కోల్డ్ వాటర్ మాత్రం తాగకండి. ఇది మాట ఫైనల్‌గా. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.